గురుగారు, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఇందీవరదల శ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడైన ఆ శ్రీమన్నారాయణుడు క్షీరసాగరమునందు దేవతలందరికీ దర్శనమిచ్చేటువంటి సమయమే ఈ ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే హరివాసరము అంటారు. దీని పేరు విష్ణుతిథి అని చెప్తారు. మనకు ఉపవాసానికి విశేషమైన పర్వదినం. తిథులలో 11వ తిథి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క కథ ప్రతి పురాణంలో ఉంటుంది. ముఖ్యంగా 18 పురాణముల యందు వ్యాసభగవానులు ఈ 26 ఏకాదశులకు సంబంధించిన రహస్యములను అందజేశారు. మొత్తం మనకు 26 ఏకాదశులు, షడ్వింశతి ఏకాదశులు అని. మీరు ఇప్పుడు 24 అన్నారు, మీరన్నది వాస్తవమే. కానీ ఇంకొక 2 కూడా ఉన్నాయి. అధిక మాసం వచ్చినప్పుడు 2 వస్తాయి కదా, ఆ 2ను కలుపుకుంటే 24 + 2 26 ఏకాదశులు. ఈ 26 ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ ఆరంభానికి ముందు వస్తుంది. అయితే 2.5 సంవత్సరాలకు ఒక్కసారి తేడా అవుతుంది. ఈ అధిక మాసం వచ్చినటువంటి సమయాన ఏకాదశి, అందుకే ఒక సంవత్సరమేమో మార్గశీర్ష మాసంలో వస్తుంది, ఒక సంవత్సరమేమో పుష్యమాసంలో వస్తుంది. ఒకసారేమో పుష్య శుక్ల ఏకాదశిగా వస్తుంది, ఒకసారేమో మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతిగా వస్తుంది. కాబట్టి హేమంత ఋతువులోనే వచ్చేటువంటి ఏకాదశి. ఇక్కడ ఇది ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలిచారు అంటే, వైష్ణవ సంప్రదాయ దేవాలయముల యందు దీనికి చాలా ప్రాధాన్యము ఇవ్వడం జరిగింది. పరమపురుష సంహిత, పాంచరాత్రాది గ్రంథముల యందు ఈ ఏకాదశి పర్వదినాన్ని విశేష ఉత్సవంగా పేర్కొనడం జరిగింది. భద్రాచలంలో, అలాగే ధర్మపురి క్షేత్రంలో, యాదగిరి గుట్టలో, ఇలా తిరుమల క్షేత్రంలో చాలా విశేష ఉత్సవం చేస్తారు. దేవాలయంలో ఉత్తరం వైపు ఉండేటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం ఈరోజు మాత్రమే తెరుస్తారు. దీనినే ఉత్తర ద్వార దర్శనము అంటారు. దేవాలయాన్ని బట్టి, స్థల పురాణాన్ని బట్టి, ఆ ప్రాంత సంప్రదాయాన్ని బట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి విధానంలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉత్తర ద్వార దర్శనం మాత్రము ఆరంభమైనటువంటిది మాత్రము భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో. శ్రీరంగ క్షేత్రము ఈ రోజున దర్శించాలమ్మా. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేటువంటిది శ్రీరంగ క్షేత్రములోనే చూడాలి. ఆ రంగనాథుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మహా ఉత్సవంగా ఈరోజు ఉత్తర ద్వారం నుంచి బయలుదేరే ముందు ఆ క్షణకాల దర్శనం మనకు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఆ ఉత్తరం ద్వారం నుంచి బయటికి వచ్చేటువంటి సమయంలో ఆ స్వామి యొక్క దర్శనం చేస్తే చాలు, వేల కొలది జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, పుష్య ఏకాదశి, మోక్షద ఏకాదశి, పుత్ರದ ఏకాదశి, ఇలా అనేక పేర్లతో పిలువబడేటువంటి ఈ ఏకాదశి వ్రత ఆచరణ అనేటువంటిది
జన్మ జన్మల దుష్కర్మలను తొలగింప చేసేటువంటి దివ్య వ్రతము అని చెప్పవచ్చు.